సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి డాక్టర్ భాస్కర్ రాజు గారు, ఆధ్యాత్మికవేత్త, రచయిత, వారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం భాస్కర్ రాజు గారు. సో ప్రతి ఆలయానికి అండి, పురాతన ఆలయాలకి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. ఇది నమ్మకాలకి సంబంధించిన వ్యవహారం. ఇది సైన్స్కి నిలబడదు కదా, మధ్యలో మేము ఇంటర్వ్యూన్ అవుతామంటూ అత్యున్నత వ్యవస్థలని చెప్పుకునే వ్యవస్థలు ఇంటర్వ్యూన్ అవటం. అండ్ రెండోది ఏంటంటే, అవుట్ ఆఫ్ 300 సెక్యూరిటీ పర్సనల్ దేర్ deployed in Sabarimala temple అండి, 60 సెక్యూరిటీ పర్సనల్ ఆర్ నాన్ హిందూస్, హైందవేతరులు. వాళ్లే ఇరుముడిని తొక్కి పక్కన పడేస్తున్నారని చెప్పేసి అభియోగం. ఈ అభియోగంని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని వెళ్ళిన వాళ్ళని డీటైన్ చేసి పోలీస్ స్టేషన్లో 24 hours కూర్చోబెట్టి తర్వాత వదిలేరు. అండ్ దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ దేర్ ఇన్ శబరిమల దేవస్థానం. ఇప్పుడు పూర్తిగా మార్క్సిస్ట్ ప్రభుత్వం అయితే ప్రభుత్వంగా పరిపాలించుకోవచ్చు, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అక్కడ. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నున్నారు కాబట్టి వాళ్ళు పరిపాలించవచ్చు. దట్ డజంట్ మీన్ వాళ్ళు వచ్చి హిందువుల మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటామంటే కుదరదు కదండి. అండ్ దీనికి సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తుతున్నా కూడా ఎందుకు పదే పదే దాడులు చేయాల్సిన పరిస్థితి? అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దాడులు చేయించుకునేకి రావాలా? ఎగ్జాక్ట్లీ అండి. సో ఇంతకుముందు శ్రీరామ్ గారు చాలా మంచి విషయాలు చెప్పారండి. కమ్యూనిజం అనే సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, మతం అనేది ఓపియం ఆఫ్ మాసెస్ అంటారు వాళ్ళు. అంటే దేవుణ్ణి నమ్మరు. మరి దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎందుకు మన గుడిలో కంట్రోల్ కలిగించుకోవాలి, ఎందుకు దాని మీద ఆధిపత్యం చేయాలని చూడాలి. ఒకటండి, ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మన భారతీయ సాంప్రదాయాన్ని కానీ, లేకుంటే మన గుడిల వ్యవస్థని కానీ, సనాతన ధర్మాన్ని కానీ ఎప్పుడు గౌరవించలేదండి. సరే, మన గుళ్ళని గౌరవించలేదంటే భారతదేశ సాంప్రదాయం ఏదైతే ఉందో, కల్చర్ ఉందో, మన భారతదేశం ఒకటిగా ఉండాలని కూడా వీళ్ళు ఎప్పుడు కోరుకోరు. మనకు తెలుసు, చైనాతో యుద్ధం జరిగినప్పుడు చైనాని తప్పుపట్టలే వీళ్ళు, భారతదేశాన్ని తప్పుపట్టారు. మన వల్లనే చైనా వాడు వచ్చి ఆక్రమించాడు అని. భారత సైన్యానికి, అంటే మన భారతదేశంలో ఉన్న సైన్యానికి బ్లడ్ కావాలి అని కొందరు కమ్యూనిస్టులు వస్తే బ్లడ్ డొనేషన్ చేయాలి అనే అన్నవాన్ని డిస్మిస్ చేసిన ప్రభుత్వాలు ఇవి. అంటే అలాంటి భయంకరమైన సిద్ధాంతం. సో మీరు చెప్పారు, నాకు తెలిసి ఇక్కడ రిక్రూట్మెంట్, అంటే పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, ఏ రిక్రూట్మెంట్ కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉన్న వాళ్ళనే ఈ గవర్నమెంట్లన్నీ రిక్రూట్ చేసుకుంటాయండి. హిందువులని రిక్రూట్ చేసుకోవు వీళ్ళు. సో మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్నారు, వీళ్ళు మతాన్ని నమ్మరు, ఒప్పుకున్నాం. మీరు మతాన్ని నమ్మరండి, దేవుడు లేడని అనుకుంటారు, ఓకే, మాకేం ప్రాబ్లం లేదు. కనీసం ఆ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళనన్నా అక్కడ అపాయింట్ చేయొచ్చు కదా వీళ్ళు. ప్లస్ కనీస సౌకర్యాలు కల్పించవచ్చు కదా. ఇప్పుడు ఎంతో దూరం నుంచి భక్తులు వస్తున్నారు అక్కడ, ఆ స్వామిని దర్శించుకుందాము, మా మొక్కుల్ని చెల్లించుకుందామని వచ్చినప్పుడు కనీస సౌకర్యాలు కలిగించాలి కదండి. టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండడానికి, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కల్పించాలి కదా. ఇవన్నీ ఏవి కల్పించకుండా ఏమందండి, తొక్కిసలాట జరిగిందంటే అన్ని వేల మందిలో చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్ పైన పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరణిస్తే ఏంటండి, చేతులు దులిపించుకుంటారు వీళ్ళే. సో ఇంత దారుణమైన పరిస్థితి. అంటే హిందువులు ఎలా పూజలు చేసుకోవాలో కూడా వీడే డిసైడ్ చేస్తాడండి. నువ్వు దేవుడిని నమ్మవు కదా, నమ్మనప్పుడు పక్కకు జరిగిపోవు. మొత్తం ఆ గుడిని ఒక హిందూ బోర్డు ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. నమ్మకం. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి, వాడికి డాక్టరే కాదు, వాడి చేతిలో పోయి ట్రీట్మెంట్ పెట్టడం ఏంటి? అంటే ఈ సిస్టమే, అంటే వీడు ఆ సిస్టంలో ఉంటాడు, దాన్ని మేనేజ్ చేస్తాడు, ప్లస్ హిందువులకి అపాయం కలిగిస్తాడు, దాన్నే నాశనం చేయడానికి. అంటే లోపట ఉండి నాశనం చేయడం అన్నమాట సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని. వీళ్ళు చాలా ప్రమాదం అండి మన సమాజానికి, హిందూ సమాజానికే కాదు, ఈ కమ్యూనిస్ట్ అనేవాడు దేశానికి కూడా ప్రమాదం. అందుకే మనం చూస్తే ఏ రాజ్యంలో కూడా కమ్యూనిస్టులు అధికారంలో లేరు, కేవలం కేరళలో ఉన్నారు.
ఈవెన్ క్రిస్టియన్స్ ఆర్ అప్సెట్ విత్ కమ్యూనిస్ట్. క్రిస్టియన్ పాస్టర్ల మీద ఎంతమంది మీద దాడి జరిగిందండి? 312 మంది మీద 312 మంది పాస్టర్ల మీద దాడి జరిగింది. ఇది కూడా వాళ్ళు కబ్జా చేస్తున్నారు కదా. భాస్కర్ రాజు గారు 312 మంది క్రిస్టియన్ పాస్టర్స్ మీద దాడి జరిగింది ఈ కాలంలో. సో మరి ఎవరి కోసం పనిచేస్తున్నారండి వీళ్ళు? అంటే క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ భారతదేశం పౌరులు కారా? వాళ్ళకు హక్కులు లేవా? ఎలా పూజ చేసుకోవాలో ఏం చేసుకోవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారా? పోనీ డిసైడ్ చేయండి, మీరు కూడా నమ్మండి ఆ స్వామిని, సౌకర్యాలు కల్పించండి. డబ్బులు తింటున్నారు కదా, రకరకాల దోపిడీలు చేస్తూనే ఉన్నారు కదా. అక్కడున్న గోల్డ్ని దోచుకుంటారు, అక్కడి నుంచి వచ్చిన డబ్బుల్ని దోచుకుంటారు, ప్రజల స్కీమ్లకు వాడుకుంటారు. శబరిమల అనేది ఇట్ ఇస్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్ అండి, ఇట్స్ ఎ రిలీజియస్ ప్లేస్. భక్తులు ఎవరైతే ఆ స్వామిని నమ్మారో వాళ్ళు వెళ్తారు. అంతేగాని ప్రతివాడు వచ్చేసి అక్కడికి వెళ్ళిపోవాలి, నా ఇష్టం వచ్చిన పని నేను చేసుకుంటా అంటే దిస్ ఇస్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్, దిస్ ఇస్ నాట్ ఎ పార్క్. పార్క్లో ప్రతివాడు వెళ్ళి నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, ఇవన్నీ దాన్ని కూడా ఎవరు ఒప్పుకోరండి. ఒక పార్క్ వెళ్ళి నేను నా ఇష్టం వచ్చింది చేస్తానంటే ఎవడు ఒప్పుకోడు. అలాంటిది గుడిలో అన్యమతస్థులు వెళ్ళడం, అన్యమతస్థులు వెళ్ళి అక్కడ పనిచేయడం, భక్తితో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇనుముడిని కాళ్ళతో తొక్కడం, ఏంటండి ఇది? నాకు ఒకటి అనిపిస్తుందండి, ఈ కమ్యూనిస్టులు అనే వాళ్ళు అసలు మనుషులే కారండి, ఇది ఒక సపరేట్ జాతి. ఇది భాస్కర్ రాజు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు స్వామి శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధు పరిషత్